మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివార వర్తమానము అందించుటకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. త్రిత్వములో మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగములు గమనిస్తే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 21 వరకు, లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుండి 31వ వచనం వరకు గల భాగం. త్రిత్వం తర్వాత మొదటి ఆదివారము మనమందరం దేవుని సన్నిధిలో కలుసుకుని ప్రభువుని గణపరిచేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. త్రిత్వం అంటేనే ఫలింపు, మనము ఫలించాలి. అందుకే గ్రీన్ కలర్ని మనము త్రిత్వానికి వాడతాం. ఆధ్యాత్మిక ఫలము ఫలించాలని, దేవునిలో అభివృద్ధి పొంది త్రిత్వ కాలమంతా కూడా మనము ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో 22 ఆదివారాలు పైబడి మనము దేవుని యొక్క ఆరాధన జరిగిస్తూ ఉంటాం, ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం, దేవుణ్ణి మనము లోతైనటువంటి అనుభవాన్ని కలిగి ముందుకు వెళ్తాం. త్రిత్వము యొక్క ముఖ్య ఉద్దేశము ఆధ్యాత్మికంగా ఫలించాలి. గడిచిన ఆదివారము పరిశుద్ధ త్రిత్వమును గురించిన అవగాహన మనం కలిగి ఉన్నాం. దేవుని మనస్సును మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఆయన మనస్సును ఎరిగినటువంటి నీవు నేను, ఆయన ఏ రీతిగా పరిపూర్ణతలోకి వెళ్ళాడో, ఆయన పరిపూర్ణుడిగా ఎలా ఉంటున్నాడు, దేన్ని బట్టి ఉంటున్నాడో, ఆయన ఎట్టివాడే ఉన్నాడో అదే రీతిలో మనము ఉండాలని వాక్య భాగాల్లో నుండి కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యోహాను రాసినటువంటి ఉత్తరములో మొదటి లేఖ మనం గమనిస్తే 4వ అధ్యాయం 17వ వచనం, తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలా అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆయన క్రీస్తు ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నాము. ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడో మనము అలాగే ఉండాలి. ఇది నేటి పాఠ్య అంశము, నేటి ధ్యానాంశము. క్రీస్తు ఎలాంటి వాడో మనము అలాంటి వారమే ఉండాలి. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి లక్షణం కలిగి ఉన్నాడు అంటే పాఠ్యభాగాల్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు 16వ వచనంలో దేవుడు ప్రేమస్వరూపి, ఆయన ప్రేమయే ఉన్నాడు. అటువంటి ప్రేమను మనం కలిగి లోకంలో చూపించాలనే వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంటున్నాడు ఇక్కడ, నేను ప్రేమయందు నిలిచి ఉన్నాను, మీరు నా యందు నిలిచి ఉన్నారు. ప్రేమయందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ప్రియులారా, మనము ప్రేమలో నిలిచిన వారంగా ఉండాలి. అలా నిలిచిన వారంగా ఉన్నప్పుడు ప్రభువుని ప్రేమించే వారంగా, ప్రభువుని కలిగిన వారంగా, ఈ లోకంలో దేవుని ప్రేమ పరిపూర్ణతలోనికి వెళ్ళే వారంగా మనం ఉంటాము. ఈ లోకంలో రకరకాల ప్రేమలు మనం చూస్తూ ఉంటాం, ఎన్నో ప్రేమలు గమనిస్తే విశేషంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎరోస్ అనేటువంటిది లోకానుసారమైనటువంటి ప్రేమగా మనం చూస్తూ ఉంటాం. అది శారీరక సంబంధమైన ప్రేమ. ఫిలియోస్ అంటే స్నేహితుల మధ్య ప్రేమ. అదేవిధంగా స్టోరేజ్ అనగా బంధుమిత్రాదుల మధ్య ప్రేమ. అగాపే ప్రేమ అనగా దైవికమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్, షరతులు లేనటువంటి ప్రేమ. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రయాసపడండి. అలాంటి ప్రయాస మనం కలిగి ఉండాలి. ప్రేమను వెంటాడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:14 చెప్తూ ఉన్నాడు. ఎఫెసీ 2:5 తన మహాప్రేమ చేత మనలను బ్రతికించాడు. ప్రేమ ఆత్మఫలంలో ఒకటి. ఆత్మఫలం 9 గుణగణాల్లో అది ఒకటిగా కనబడుతుంది. గలతీ 5:22. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం అని అక్కడ చాలా స్పష్టమైనటువంటి వివరణ. అంటే దేవుడు ప్రేమయే ఉన్నాడు. అటువంటి ప్రేమ మనము కూడా మన పొరుగువారి ఎడల కలిగి ఉండాలి, మన తోటివారి ఎడల కలిగి ఉండాలి. క్రీస్తు ఎట్టివాడే ఉన్నాడో ఆయన చూపించినటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రేమను మనము కూడా మన పొరుగువాని ఎడల మనం చూపించేటువంటి వారంగా
ఉండాలి అని ప్రభువు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజయం పొందినట్లు. చూసారా, లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆయన. యోహాన్ 3:16. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:8. ప్రేమను గురించి మనం మాట్లాడాలంటే సరిపోదు, చాలా విస్తారంగా మనం మాట్లాడవచ్చు. క్రీస్తు ప్రేమ, అలాంటి గొప్ప ప్రేమ మనం కలిగి ఉండాలి. దేవుడు ప్రేమతో మనలను లోకంలో జయించాడు, లోకాన్ని జయించాడు. మనలను అటువంటి అటువంటి గుణలక్షణం కలిగి ఉండమని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మరి ఎంతవరకు ప్రేమను కలిగి ఉండుటకు, ప్రేమను మనము ఇతరులకు పంచుటకు, ప్రేమను వృద్ధి చేయటానికి మన కుటుంబాలలో, మన సంఘములో, మన జీవితంలో ప్రేమ కలిగి ఉండటానికి ఎలా ప్రయాసపడుతున్నాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడము, వెంటాడము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా పౌలు మాట్లాడుతున్నాడు కదా. ప్రభు అయిన క్రీస్తు కూడా ప్రేమను మనకు కనబరిచాడు కదా. ఆయన ఆ ప్రేమే మనలను బలవంతం చేస్తుంది, ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది అంటున్నాడు. ప్రియులారా, మరి అటువంటి గొప్ప ప్రేమ మనం కలిగి ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. నేను ఎట్టివాడై ఉన్నానో, క్రీస్తు ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివాడమై ఉండాలి. అనగా ఆయన ప్రేమాస్వరూపి, మనము ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమలో మొట్టమొదటిది లక్షణము భయం ఉండదు. మాట్లాడుతూ ఉన్నాడు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు. భయము లేని వారిగా మనము ముందుకు వెళ్తాం. అంటే భయం ఉండడం అంటే గర్వం అని కాదు, పొగరని కాదు. అక్కడ భయం ఉండదంటే వారు భయము దేని వలన భయము వస్తుంది అంటే పాపం వలన, తప్పు చేసినప్పుడు భయం వస్తుంది. ఇక్కడ ప్రేమ నిజాయితీగా ఉంటుంది. చాలా స్పష్టమైనటువంటి వివరణ, లోతైనటువంటి భావం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమ నిజాయితీ, లేదా నీకేదో నిన్ను ప్రేమించి నీకు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ఆ బాధ్యతలో నువ్వు నిజాయితీగా ఉండాలి. అప్పుడు భయం ఉండదు. ప్రేమ ఉన్నప్పుడు నీకు భయం ఉండదు. అంటే సాధారణంగా ప్రేమ ఉంటే వారి కోసం ఏమైనా తెగించి చేస్తాం, ఆ భయం వేరు. ఇక్కడ ప్రేమ నిజాయితీగా మనలను ముందు నిలబెడతా ఉంది. మనం ఒకరిని ప్రేమించినప్పుడు ఆ వచ్చే కాన్సిక్వెన్సెస్, ఆ పర్యవసానం ఏమైతే ఉంటుందో దాని గురించి ఆలోచించకుండా తెగించి ముందుకు వెళ్తాము. అరిమత యోసేపు అదే చేశాడు. యేసుప్రభుని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తెగించి, అక్కడ రాయబడింది తెగించి అనే పదం రాయబడింది. ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం ఎంతకైనా తెగించే వారంగా ఉంటాము. అరిమత యోసేపు చేసిన పని అదే. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనంలో సాయంకాలం అయినప్పుడు అరిమత యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. ఈరోజు నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే భయపడవు, తెగిస్తావు. అదేవిధంగా భయపడవు, నువ్వు తప్పు చేయకుండా నిజాయితీగా నిలబడతావు. దేవుణ్ణి ప్రేమించేవారు, నన్ను ప్రేమించేవాడు ఏమంటున్నాడంటే ప్రభు యోహాను సువార్త 14, ఇదే యోహాను పత్రిక లేక సువార్తలో మనం గమనిస్తే, యోహాను రాసినటువంటి సువార్తలో 14వ అధ్యాయము 15వ వచనము, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందరు. ఇక్కడ 21వ వచనంలో అంటాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించేవాడు. మరి దేవుణ్ణి ప్రేమించే వారంగా, ఆయన ప్రేమ కలిగిన వారంగా మనం ఉన్నాము అని అంటే ఎలా అంటే ఆయన ఆజ్ఞలను పాటించేవాడు, గైకొనేవాడు. అలా గైకొనేవాడుగా ఆదాము లేడు కాబట్టి భయపడ్డాడు. దేవుణ్ణి నిజంగా ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించి భయపడకుండా నిలబడతాడు. యోసేపులాగా. యోసేపు అదే చేశాడు. ఫరో దగ్గర తను నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం రాలేదు, చేయలేకపోయాడు. కానీ భయపడలేదు, తప్పు చేయలేదు కాబట్టి భయపడలేదు. ప్రభువుని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆజ్ఞలను గైకొన్నాడు. ఈరోజు ప్రియులారా, మనము ప్రభువుని ప్రేమించే వారంగా, ఆ ప్రేమ స్వభావాన్ని వ్యక్తపరిచే వారంగా మనం ఉన్నప్పుడు భయం ఉండదు మనకి. అంటే నిజాయితీగా ఉంటాం, అట్ ద సేమ్ టైం ప్రభు కొరకు ఎంతకైనా తెగించే వారంగా ఉంటాం.
అలా ఉండగలిగినటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. అంటే లాభాపేక్షలు చూసుకుని భక్తి కాదు. ప్రభువు నాకు ఇది చేస్తే నేను ఆయనకి ఇది చేస్తానని ఏదో కాంట్రాక్ట్ పరమైనటువంటి డివోటీస్గా మనం ఉండకూడదు. దేవా నువ్వు నాకు ఇది చేయనైనా అప్పుడు నేను నీకు ఇది చేస్తాను. ఇదేమీ ఒక బాండ్ కాదు. ఒక ఏదో దేవుడి దగ్గర మనం కాంట్రాక్ట్కి లేకపోతే ఏదో ఒక బాండ్ రాస్తూ ఉంటారు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో అక్కడికి వెళ్ళేవాళ్ళు. 2 సంవత్సరాలు ఖచ్చితంగా చేయాలి అది ఇదని. అట్లా కాదు కదా భక్తి అంటే. ప్రియులారా, ప్రేమ, ప్రభువునందు ప్రేమ కలిగి ఉండడం అని అంటే ఆయన కొరకు పరిపూర్ణంగా సమర్పించుకునే ముందుకు వెళ్ళటము, అది ప్రభు కోరుకుంటున్నాడు. అప్పుడు మనకి భయం అనేది ఉండదు, నిజాయితీగా ఉండగలుగుతాం. రెండవదిగా మనము ప్రభు ఆజ్ఞలు గైకొనే వారంగా ప్రేమలో నిజాయితీ మాత్రమే కాదు, ఎంతకైనా తెగించి ముందుకు వెళ్ళగలుగుతాం. అలాంటి సందర్భంలో కూడా భయం ఉండదు. మొదటిది ప్రేమ. ఎలాంటి ప్రేమ? క్రీస్తు ఎట్టివాడు మనము అట్టివాడమై ఉండాలి అంటే క్రీస్తు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమలో, దైవ ప్రేమలో, క్రీస్తు ప్రేమలో భయం ఉండదు. దేవుని ప్రేమ కలిగి మనం ఉండాలి. రెండవది, సహోదరుని ఎడల ద్వేషం ఉండదు. యోహాను తన పత్రికలో చెప్తున్నాడు, మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో, నీవు నీ పొరుగువాణ్ణి, నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే నువ్వు ప్రేమించిన వాడిని వెలగవుతావు, అది అబద్ధికుడువు. ఎవడైనాను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. అబద్ధం చెప్తా ఉన్నాడు. ఈరోజు చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాం, పైకి పెదవులతో చాలా సంతోషంగా మాట్లాడేవారు ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు, కానీ హృదయంలో తమ ప్రేమను సరిగా చూపించలేని వారు. అంటే క్రియలు లేనిటువంటి ప్రేమ, మాటలు కోటలు దాటేటువంటి ప్రేమ. ప్రియులారా, ప్రభు సహోదరుని ఎడల ద్వేషం అనేది ఎట్టి పరిస్థితులు మనం కలిగి ఉండకూడదు. ద్వేషం కలిగి ఉండడం వలన వచ్చే పరిస్థితి ఏంటి అనంటే, క్రొత్త నిబంధన పాఠ్యభాగము, స్వార్థ పాఠ్యభాగంలో మనం చూస్తే ఒక ధనవంతుడు, ఒక లాజరు, అక్కడ చాలా స్పష్టంగా వాక్యము లోకాసువార్త 16వ అధ్యాయము 19-31 వచ్చిన భాగంలో యేసుప్రభువు వారు చూపించాడు పొరుగువాడిని ప్రేమించే విషయంలో. నీ ఇంటి వాకిట అతను నిలబడి ఉన్నాడు, అతన్ని ద్వేషించావు, నువ్వు అతనికి సహాయం చేయలేకపోయావు, అతన్ని తోలనాడావు, అతన్ని ద్వేషించే వారంగా ఉన్నావు గనకనే మన జీవితంలో పిల్లరా అతడు పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేకపోయాడు. పొరుగువాని ఎడల ద్వేషము మన జీవితానికి చాలా భయానకమైనటువంటి పరిస్థితిలోనికి అది నెట్టివేస్తుంది. ఎంతగా నెట్టివేసింది చూడండి. కురుపులతో ఉన్నాడని, పేదరికంలో ఉన్నాడని అతను ద్వేషించడం వలన తన జీవితంలో పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు, నరకంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అబ్రహామా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే అబ్రహాం అతనికి తెలుసు ముందు నుండే, నరకంలో నుండి గుర్తుపట్టినవాడు, లాజరుని గుర్తుపట్టినవాడు, మా తోటి పొరుగువాడిని గుర్తుపట్టినవాడు, ఇంటి దగ్గర ధనవంతుడిగా ఉండి చాలా సుఖ సంతోషాలకు అలవాటు పడి తన ఇంటి వాకిటనున్న వాడిని గుర్తించలేకపోయాడు, ద్వేషించేశాడు. చాలాసార్లు వ్యాధిని బట్టి, రోగాన్ని బట్టి ద్వేషించేవారు మన చుట్టూ చాలామంది కనపడతారు. ఇంటిలోనే వ్యాధి బారిన పడినటువంటి వారిని ద్వేషిస్తారు, వారి దగ్గరికి చేర్చుకోలేరు. ఇంటిలో ఉన్నటువంటి వారు తల్లిని కానీ, తండ్రిని కానీ, సహోదరులను, తన కుటుంబస్తులు ఎవరైనా వ్యాధిని పడితే వారు ఏ పాపం చేశారో, వారు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారో అని భయంకరంగా తోలనాడి వారిని ద్వేషించేవారు చాలామంది కనబడుతుంటారు, అసహించుకుంటారు. పిల్లారా, అది ప్రేమ కాదు, అది దేవుని ప్రేమ కాదు అని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. నువ్వు ద్వేషించకూడదు, నీ పొరుగువాడిని ద్వేషించకూడదు. మూడవదిగా మనం గమనిస్తే పొరుగువానికి సహాయము చేయటము. 2 చేయకూడదు. భయం ఉండదు, ద్వేషం ఉండదు. ప్రేమలో ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది, మనం ఎప్పుడైతే ఒకరిని ప్రేమిస్తామో, దైవికమైన ప్రేమ కలిగి మనం ఉంటామో, క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉంటామో, ఆయన ఎట్టివాడో అట్టి లక్షణము ప్రేమామయుడైనటువంటి క్రీస్తును మనం కలిగి ఉంటాము. ఇతరులకు సహాయం చేసే గుణము మనం కలిగి ఉంటాం.
అది ఆధ్యాత్మిక రక్షణ వైపు నడిపిస్తుంది, శారీరకంగా లోకానుసారంగా దృఢంగా ఉండేలా చేస్తుంది, ఆర్థికంగా వారి మెరుగుదల వారికి కోరుకుంటాం, అన్ని రకాలుగా సహాయం చేసేవారంగా ఉంటాం. ఇప్పుడు చూడండి ప్రియులారా, ధనవంతుడు పేదవాడిని అసహించుకోవడం, ద్వేషించడం మాత్రమే కాదు, ఆ బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కలను ఏరుకోవడానికి, సహాయం పొందుకోవడానికి ఎదురు చూస్తున్న వానికి కనీసము ఒక రొట్టె ముక్క కూడా సహాయం చేయలేకపోయాడు. 21వ వచనం, లూకాసు వార్త 16వ అధ్యాయం 21వ వచనం. ఎదుటివానికి సహాయము చేయలేని ప్రేమ. అందుకే మదర్ తెరేసా అంటది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న. కేవలం ప్రార్థించే వారంగా ఉంటే మాత్రం సరిపోదు. నిజమైన భక్తి ఏదనగా యాకోబు చెప్తా ఉన్నాడు, దిక్కులేని వారిని, పేదవారిని, విధవరాండల్ని పరామర్శించడం అంటే వారికి ఇబ్బందిలో, వారి ఇరుకులో తోడుగా భరోసా ఇవ్వటం. అది కదా మిషనరీలు చేసింది. అది కదా మన యొక్క క్రైస్తవ మిషనరీలు. సూప్ సాల్వేషన్. ఫస్ట్ సోప్ ఇచ్చారు, అంటే తినడానికి ఆహారం ఇచ్చారు. తర్వాత సోప్ ఇచ్చారు. సోప్ అంటే వారు శరీరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఆ తదుపరి సాల్వేషన్, అప్పుడు రక్షణ గురించి వారితో మాట్లాడారు. మనం ముందు రక్షణ గురించి మాట్లాడతాం, ఆ తర్వాత శరీర శుభ్రత, అప్పుడు చివరిగా మన దగ్గర మనకి ఇవ్వాలనుకుంటే వారి కడుపుకి ఆకలి తీరుస్తాం. అది కాదు మన మిషనరీలు పాటించిన ఫార్ములా. మొదట కడుపును వారి ఆకలి బాధలతో ఇచ్చారు, తర్వాత వారి శరీరాన్ని శుభ్రంగా పెట్టారు, అప్పుడు వారికి ఆత్మకు రక్షణ గురించి బోధించారు. ఈరోజు చాలామంది ఈ విషయాలు మర్చిపోతూ ఉన్నారు. ప్రియులారా, మనము ఎంతో అద్భుతమైనటువంటి కీర్తన మనం పాడుకుంటాం. 149వ కీర్తన, దేవుని ప్రేమ ఇదిగో. గొల్లపల్లి నతనీయేలు గారు రాసినటువంటి గొప్ప కీర్తన. ఆయన బొబ్బిలి ప్రాంతంలో వీరనాయక్ తన తండ్రి గారు, ఆయన కూడా మంచి గాత్రం కలిగినటువంటి వాడు, సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించాడు. ఆయన మంచిగా గాత్రం కలిగి పని చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మిస్తున్నటువంటి తరుణంలో అక్కడ ఆ బ్యారేజ్ నిర్మాణంలో తండ్రితో పాటు ఈయన కూడా వెళ్ళి, నతనీయేలు గారు కూడా వెళ్ళి, ఇద్దరు కూడా అక్కడ పాటలు పాడుతూ పనిచేస్తుంటే కాటన్ దొర గారు సతీమణి అది చూసి వీరికి ఉన్నటువంటి మంచి లక్షణాన్ని ఆవిడ అబ్జర్వ్ చేసి గమనించి ఆయన తీసుకెళ్ళి ఒక స్కూల్లో జాయిన్ చేయడం, విద్యాబుద్ధులు నేర్పించడం, ఆ తదుపరి అతడికి ఆసక్తి కలిగి క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకోవడం. అప్పారావు, గొల్లపల్లి అప్పారావుగా ఉన్నటువంటి ఆయన గొల్లపల్లి నతనీయేలుగా ఆయన మార్పు చెందటం అనేది మనం చూస్తాం. అప్పటి మిషనరీ చేతుల మీదుగా, ప్లిమత్ అనేటువంటి మిషనరీ చేతుల మీదుగా ఆయన బాప్తీసం పొందుకున్నాడు. ప్రియులారా, ఈరోజు ఎందుకని ఈయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం? 1839లో జన్మించిన ఆయన బాప్తీసం పొందుకొని ప్రభు సాక్షిగా నిలబడి అనేకమైన కార్యాలు ప్రభు కొరకు నిలబడ్డానికి కారణం ఎవరు? ఆనాటి మిషనరీ, క్రైస్తవ ఇంజనీర్ మిషనరీ సతీమణి కదా, ప్లిమత్ అనేటువంటి ఆ క్రైస్తవ మిషనరీ కదా. ప్రియులారా, వారు తన యొక్క పేదరికంలో ఉన్న వారికి సహాయం చేయడం మాత్రమే కాదు, వారికి ఆహారం పెట్టడం మాత్రమే కాదు, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ రక్షణను కూడా అనుగ్రహించారు. మనం కేవలము వాక్యం అందించడము, స్వార్థ ప్రకటన చేయడం ఇది ఒక్కటే కాదు. ఆకలితో ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి, వస్త్రహీనులుగా ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నువ్వు నాకు వస్త్రం ఇవ్వలేదు, నేను దప్పికొన్నప్పుడు నువ్వు నాకు దాహానికి నీళ్ళు ఇవ్వలేదు, ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు నాకు ఆహారము ఇవ్వలేదు, నువ్వెప్పుడు వచ్చావు ప్రభు అంటే ప్రభు అన్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు ఒకరికి చేస్తే నాకు చేసినట్లే. నిజమే, అలాంటి సహాయము చేయగలిగిన వారు నిజమైన క్రీస్తు ప్రేమను కలిగిన వారు. అటువంటి ప్రేమ మనం కలిగి ఉందాం. దేవుడు ప్రేమామయుడు, ఆయన ఎట్టివాడో మనము అట్టివారమై ఈ లోకంలో ఉంటే ప్రభు రాజ్యంలో స్థానము సంపాదించుకోగలుగుతాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడలు క్రీస్తు ప్రేమామయుడు అట్టి లక్షణం కలిగి ఈ లోకంలో అట్టివారిగా ఉండడానికి నీ కృపతో నింపండి. మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.